ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం. కానీ ఒక మంచి మిత్రుడు ఒక గ్రంథాలయంతో సమానం. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండడానికి సిద్ధపడాలి. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్లతో పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. కానీ సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. నువ్వు కూడా అంతే, గుర్తుంచుకో. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల నుంచి ఎదగడం నేర్చుకోవాలి. మీ అపజయాల్ని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయరాదో తెలిపే పాఠాలు. గెలుపు అనేది నీడలాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో. దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, మనల్ని నిద్రపోనివ్వకుండా చేసేది. మనిషికి కష్టాలు ఎందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితినిస్తాయి. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యములు వెలికితీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని.